వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇడ్లీ చేసే విధానంలో చక్కగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్తీ ఫుడ్ ఏదైనా ఉందంటే ఇడ్లీ. అలాంటి ఇడ్లీ గట్టిగా కాకుండా మెత్తగా, మిక్సీతో పని లేకుండా విలేజ్ స్టైల్లో ఇడ్లీ ఎలా తయారు చేసుకుందో చూసేద్దాం. గుండు బ్యాళ్ళని, దోస బ్యాళ్ళని చక్కగా నానబెట్టుకొని రోట్లో వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ బాగా మెత్తగా దంచి పెట్టుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే ఇడ్లీ రవ్వని నానబెట్టి పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీ రవ్వని అన్నీ దగ్గర పెట్టుకొని మెత్తగా దంచి పెట్టుకున్న ఈ పిండి ఇడ్లీ రవ్వని బాగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్న ముద్దలు ముద్దగా పిండేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ పిండిలో ఇడ్లీ రవ్వలో ఈ మనం దంచి పెట్టుకున్న పిండిని వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకొని నైట్ మూత పెట్టి పెట్టుకోవాలి. ఇందులో 2 విధాలుగా చేసుకోవచ్చు ఇడ్లీ. పొద్దున్నే క్యారెట్ బాతుకం బట్టి ఇడ్లీ పిండిలో కలుపుకొని ఇడ్లీ చేసుకుంటే క్యారెట్ ఇడ్లీ చక్కగా తినవచ్చు. లేదనుకుంటే పొద్దున్నే ఎందుకు ఈ క్యారెట్ ఇడ్లీ, మామూలు ఇడ్లీ చాలనుకుంటే ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉందంటే ఇడ్లీలు కూడా గట్టి పడతాయి. కొంచెం నీళ్ళని కొంచెం అనుకనుగ్గా అట్లా గట్టిగా కాకుండా అట్లా నీళ్ళగా కాకుండా ఒక మాదిరిగా కలిపి పెట్టుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. నెయ్యి లేదా ఆ నూనె కానీ ఏది అందుబాటులో ఉంటుంది ఇడ్లీ పాత్రలోకి ప్లేట్లకి చక్కగా మొత్తం పూసేసి నైట్ కలిపి పెట్టుకున్న మనం దోశ పిండిని చక్కగా కొంచెం వాటర్ పోసి గట్టిగా ఉండకుండా ఒక మాదిరిగా ఉండేలాగా కలిపి పెట్టుకోవాలి. మీ పిండి గట్టిగా అవుతే గట్టిగా ఉంటే ఇడ్లీ కూడా గట్టిగా ఉంటాయి, మెత్తగా రావు. కాబట్టి ఒక మోతాదులో కలిపి పెట్టుకోవాలి పిండిని. ఇంకా చక్కగా ఇడ్లీ ప్లేట్లలో వేసేసి మూత పెట్టేసి చక్కగా తినేయడం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, సపోర్ట్ చేయమని ఛానల్ని. ఇంకా వీడియో చూసేస్తున్నారు కదా, వీడియో ఎండ్ వరకు చూడడమే కాకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది పూర్వకాలంలో చాలా వరకు మిక్సీలు లేని వాళ్ళు అప్పుడు రోడ్డుతో రుబ్బుకునే వాళ్ళు, లేదంటే దంచుకొని ఇట్లా తయారు చేసుకుంటారు. ఇది పక్క ఆంధ్ర విలేజ్ స్టైల్లో ఇడ్లీ తయారీ విధానం అనమాట. ఇంకెందుకు, మీరు కూడా ట్రై చేసి ఆరోగ్యకరమైన ఇడ్లీని మీరు కూడా తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. చక్కగా ఇడ్లీ చట్నీ కాస్తంత నెయ్యి పడేసి ఇడ్లీ లాగిచ్చేయండి. దాంతోపాటు కొంచెం వెల్లుల్లి పొడిగారు ఉంటే అది కూడా యాడ్ చేసుకొని తింటే అద్దరిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలిని నడిపించకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.